80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం అంటే ఎంతమందికి ఇష్టం? ఫ్రీగా ఉండాలంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే కదా. ఏ బాదరబందీ లేకుండా కదా ఫ్రీగా ఉండాలంటే అందరికి ఇష్టం. స్వాతంత్రం ఈరోజు మరి చాలా కష్టపడి స్వాతంత్ర యోధులు మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. కానీ ఇంకా మనము మన కాంటెక్స్ట్లో మాట్లాడితే కదా ఇంకా చాలామంది దేనిలో ఉన్నారు. ఇవాళ అందుకే ఆ పాట ఇప్పుడే సడన్గా గుర్తొచ్చింది. ఆ పాట ఏం పాట పాడదామని ఆలోచిస్తా అంటే, నోవహు ప్రకటించినప్పుడల్లా ఏమనుకున్నారు జనాలందరూ? ఏమనుకున్నారు? ఇదే ఫ్రీగా ఉందనుకున్నారు కదా, మేము ఇలా ఉండడమే ఫ్రీగా ఉందనుకున్నారు. కానీ వరద వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓడలోకి వెళ్ళిపోయారు. ఓడలో కొన్ని పరిధులు ఉన్నాయి కదా, దానికి పరిమితులు ఉన్నాయి. దేవుడు ఇంత కొలత పెట్టి చెప్పాడు. ఆ పరిధి లోపల ఏముంది వాళ్ళకి? ఆ 40 దినాల వర్షం నుంచి, జలప్రళయం నుంచి వాళ్ళకి కాపుదల ఉంది కదా. ఓడ బయట ఉన్న వాళ్ళందరూ అది ఫ్రీడమ్ అనుకున్నారు. వాళ్ళకి కావాల్సినట్టు తిని, వాళ్ళకి కావాల్సినట్టు బ్రతికి, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకోవటమే ఫ్రీడమ్ అనుకున్నారు. బట్ వన్స్ జలప్రళయం వచ్చిన తర్వాత వీళ్ళే ఫ్రీగా లేరు. ఎవరు? నోవహు వాళ్ళ కుటుంబం పిచ్చోళ్ళలాగా ఓడ కట్టుకుంటున్నారు, బంధించేసుకుంటున్నారు. వాళ్ళు దేవుని మాట ప్రకారం జీవిస్తున్నారు. వాళ్ళు తాగాలనిపించినప్పుడు తాగట్లేదు, తినాలనిపించినప్పుడు తినట్లేదు, లేకపోతే ఏ పని చేయాలనుకుంటే, ఏ పాపం చేయాలంటే అది చేయట్లేదు. వాళ్ళు చాలా బంధించబడి ఉన్నారని మిగతా జనాలంతా అనుకున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాట విన్నారో, నోవహు అతని కుటుంబం, వాళ్ళు ఆ పరిధిలోకి వెళ్ళిపోయారు. దేనిలోకి? ఆ ఓడలోకి వెళ్ళిపోయారు. ఆ జలప్రళయం వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా బ్రతికలేరు. లోపల బంధకాలు, ఆ దేవుడు గీసిన ఆ గిరిలో కదా, రాముడు ఏం చెప్పాడు సీతకి? అమ్మా, గీత దాటొద్దని చెప్పాడు కదా. గీత దాటినంత వరకు నువ్వు బాగానే ఉంటావు కదా. రావణుడు వచ్చాడు, లేడీలాగా వచ్చాడు, నాకు అది కావాలి అంది. అది ఎందుకులే, మనకు వద్దులే అన్నాడు. కాదు, నాకు కావాల్సిందే అని పట్టుబట్టింది. చర్చిలో రామాయణం చెప్తుంది అనుకోకండి, కొన్ని సత్యాలు తెలుసుకోవాలి కదా. సో లేదు, నాకు కావాలి అని పట్టుబడితే ఏం చేశాడు? వెళ్ళాడు. వెళ్తూ ఒక గీత గీసెళ్ళాడు సీత చుట్టూతా. ఆ గీత దాటి నువ్వు బయటికి రాకూడదు, వస్తే నీకు ప్రమాదం అని కదా. ఏం చేసింది సీత? గీత దాటింది. ఆ పరిధిలో ఉన్నంత వరకు సేఫ్టీ. అది దాటిన తర్వాత ఏమైంది? లంకలో బందీ అయిపోయింది కదా. సో యోహాను సువార్త 8వ అధ్యాయం 32లో ఉంటుంది. ఇవాళ స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనందరికీ స్వాతంత్రం అంటే ఇష్టమే. అందరం స్వాతంత్రంగా ఉండాలనుకుంటాం, ఫ్రీగా ఉండాలనుకుంటాం. కానీ దానికి ఏముంటాయి? పరిధులు ఉంటాయి. ఆ పరిధి ఏంటంటే, ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మనల్ని బంధించదు. నిన్న మా స్కూల్లో మొన్న ఒక 8th క్లాస్ పిల్లోడు 2000 రూపాయలు వాచ్ పెట్టుకొని వచ్చాడు. ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, ప్రాక్టీస్లో ఏవో చేస్తా తీసి ఒక బోర్డు దగ్గర పెట్టాడంట. పెట్టిన ఒక అరగంట లోపల కనిపించలేదు. బస్సెస్ సెకండ్ ట్రిప్ వెళ్ళిపోయే టైంకి వచ్చి నాకు ఆఫీస్కి వచ్చి చెప్పారు. ఎవరో ఒకళ్ళు తీశారు కదా, ఒక వాచ్ కాబట్టి ఒకళ్ళే తీస్తారు. మరి నెక్స్ట్ డే నేను చెప్పాను, కెమెరాలో చూస్తాము, సీసీ కెమెరాలో చూసి విల్ ఫిగర్ ఇట్ అవుట్ హూ హ్యాస్ స్టోలన్ అని అది మేము చెప్పకముందే మీరే తీసుకొచ్చి మాకు అప్పగించేయండి అని చెప్తే, రెండో రోజు ఏం చేస్తారు, నిన్న ఏం చేస్తారు, నిన్న సాయంత్రానికి గర్ల్స్ రెస్ట్ రూమ్స్లో పెట్టేసింది. ఆ రాత్రంతా తను తీసిన అతను ప్రశాంతంగా పడుకొని ఉంటాడా?
మిగతా అందరూ ప్రశాంతంగానే ఉండుంటారు, కానీ తన మటుకు ప్రశాంతంగా ఫ్రీగా లేడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకు కావాల్సింది చేయటం వల్ల మనం ఫ్రీగా ఉన్నాం అనుకుంటాం, కానీ సత్యం నిన్ను సత్యానికి ఇంకొక మాట ఏంటంటే రైట్ కదా, ఆనెస్ట్గా ఉంటాం, యథార్థత. సో ఈ స్వాతంత్రం దినోత్సవం రోజు మనందరికీ దేవుడు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే థింక్ రైట్, ఆలోచనలో సరిగ్గా ఉండాలి. స్పీక్ రైట్, మాట్లాడే మాటల్లో మనం రైట్గా ఉండాలి. డూ రైట్, మనం చేసే పనుల్లో రైట్గా ఉండాలి. అండ్ లివ్ రైట్, మనం జీవించే జీవిత విధానంలో అప్పుడు మనకేముంటుంది? నిజమైన స్వాతంత్రం. పరిధులు, దేవుడిచ్చిన పరిధుల్లో మనం ఉన్నప్పుడు స్వాతంత్రం ఉన్నదని మన పక్కింట్లోకి వెళ్ళి నాకు కావాల్సినట్టు ఉంటానంటూ ఊరుకుంటారు వాళ్ళు. కర్ర పట్టుకొని బయటికి తరం వేస్తారు కదా. మన ఇంట్లో ఉన్నంత వరకే మనకి స్వాతంత్రానికి ఏముంటుంది? లిమిట్స్. ఆ పరిధిలో ఉన్నంత వరకు యుల్ బి ఫ్రీ అండ్ యుల్ బి హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.